కొడంగల్లో అవినీతి తప్ప అభివృద్ధి సూచ్యమని భారత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉద్దేశించి నిప్పులు జరిగారు. శనివారం బొమ్మరాజ్పేట్ మండల కేంద్రంలో మండల మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మహేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సొంత ఇలాకాలోని సీఎంతో పాటు ఆయన సోదరుడు కాంగ్రెస్ నాయకులు దోపిడీకి స్కామ్లకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. 622 మంది రైతులకు అందాల్సిన 7 కోట్ల విలువైన వేరుశనగ కంది సబ్సిడీ విత్తనాల స్కామ్ జరిగిన సీఎం మరియు జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం సిగ్గుచేటని, ఆయన అవినీతి పాలనకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే సంచలనారోపణ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే తాట తీస్తానని తరచూ ప్రగల్భాలు పలికే సీఎం సొంత ఇలాకాలో కోట్ల రూపాయల ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే ఎందుకు తాట తీయడం లేదో ఆంతర్యం ఏంటో ప్రజలకు తేల్చి చెప్పాలని సీఎం ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే సూటిగా నిలదీశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ సభలో బారాస పార్టీని ఉద్దేశించి సీఎం రాబోయే ఎన్నికల్లో బారాస ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని గెలవనీయక పార్టీని భూస్థాపితం చేస్తానని సీఎం చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే రాజీనామా చేసి ఎన్నికల్లో తనతో పోటీకి రావాలని, ఒకవేళ ఎన్నికల్లో తాను ఓటమి చెందితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే పట్నం సీఎంకు సూటిగా సవాల్ విసిరారు. గత బారాస పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,000 కోట్లు వెచ్చించి 5 రిజర్వాయర్లు పూర్తి చేసి 9 మోటార్లు బిగించి కేసీఆర్ 90% పూర్తి చేస్తే మోటార్లు స్టార్ట్ చేసే దమ్ము సీఎంకు లేదని ప్రాజెక్టుపై సీఎం వైఖరిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రాజెక్టుపై సీఎం కపటప్రేమ మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే హితవు పలికారు. 15,000 ఎకరాలు కూడా నీరు అందించని 8,000 కోట్లతో చేపట్టిన కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ఉత్తిపోతల పథకమేనని, అది సీఎం కమిషన్ల కోసమే తలపెట్టిన ప్రాజెక్టు అని మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణ చేశారు. భారత శ్రేణులపై అధికారుల ఓవరాక్షన్ సహించరాందని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు జరిగిన సబ్సిడీ విత్తనాల స్కామ్ మరియు ఇసుక అక్రమ రవాణా అవినీతిపై సీఎం తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించని పక్షంలో 3 రోజుల్లో భారత ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కార్యాలయాలు ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ సమావేశంలో భారత నాయకులు మరియు కార్యకర్తలు విష్ణువర్ధన్ రెడ్డి, చాన్పాష్, సేర్ నారాయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఉప్పరి మహేందర్, శ్రావణ్ గౌడ్, లచ్చప్ప, ఖాజా మైనుద్దీన్, బాబర్, సురేష్, మడిగే శ్రీను, కారేగర్ శ్రీనివాస్ గౌడ్, పకీర్, సలాం, మోముల కృష్ణయ్య, మాటూరు కేశవ్, పెద్ద మల్లేశం, దాసరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా ఏం మాట్లాడుతున్నాడు, ఇప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడు. ఈరోజు బ్రహ్మాండంగా 5 రిజర్వాయర్ కంప్లీట్ చేసుకొని 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తే నేను 8,000 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్తున్నాను. 8,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినావు? నీ కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ఖర్చు పెట్టినావు. నీ రాఘవ కన్స్ట్రక్షన్ కమిషన్ల కోసము, మెగా కృష్ణారెడ్డి కమిషన్ల కోసము. ఇప్పటికైనా శ్రీశైలం రిజర్వాయర్ మోటార్ నడుస్తున్నాయి, కానీ జూరాల మోటార్ నడుస్తలే, బంద్ అయిపోయింది. జూరాల కింద మొత్తం క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎందుకంటే క్రాప్ హాలిడే అంటే ఏంది, ఏ పంటలు వేయకండి, నీళ్లు సరిపోవు, తాగునీటికి కూడా నీళ్లు సరిపోవు అనే ఉద్దేశంతో మీరే క్రాప్ హాలిడే ప్రకటించారు. మరి జూరాలకి నీళ్ళు తీసుకొచ్చి పెద్ద ఎత్తున మాబనార్, పాలమూరు రంగారెడ్డి మొత్తం మాబనార్ జిల్లా అంతా శశిశామలం చేస్తా అంటే ఆంజనేయునికి దమ్ము లేదు, కానీ పెద్ద పెద్ద మాటలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పెట్టిండు. ప్రభుత్వం ఒక పక్క ఏం చేస్తూ ఉన్నది, క్రాప్ హాలిడే ప్రకటించింది. అక్కడ క్రాప్ హాలిడే ప్రకటించి కొడంగల్ నారాయణపేటకి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా అంటే ఎవరైనా రైతులు నమ్ముతారా అని నేను మాట్లాడుతూ ఉన్నాను. 9 మోటార్లు ఫిట్ చేస్తే ఒక మోటార్ మన ప్రభుత్వం కేసీఆర్ గారు ఆన్ చేసారు. ఇంకా 8 మోటార్లు ఫిట్ చేసి రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. ఆ 8 మోటార్లు ఆన్ చేయడానికనే ముఖ్యమంత్రికి చేతనైతే లేదు. 26 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తారంట. ముందు నా 5,000 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు దువ్వండి. 16 లక్షల ఎకరాలకు సాగునీరు సిద్ధంగా ఉన్నది. కేసీఆర్ గారు 8 లక్షల నుంచి 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిండు 10 ఏళ్ల లోపల. కల్వకుర్తిలో కానీ పోయి టెండర్లు పెట్టు, సంవత్సరం లోపల నీకు మొత్తం రిజర్వాయర్లు నిండిపోయి బ్రహ్మాండంగా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి పాలమూరు రంగారెడ్డి, పాలమూరు బిడ్డలకు, రైతులకు. కానీ నువ్వు 8,000 కోట్లు ఖర్చు పెట్టి జూరాల ప్రాజెక్టు పెడితే నీళ్ళు వస్తాయా? కాపాడే ప్రకటించినావు. అక్కడ ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి, పాలమూరు రైతులకు నీళ్ళు ఇవ్వాలి. మేము పాదయాత్ర చేస్తామని భయపడి రివ్యూ పెట్టి 2 రోజులు తిరుగుతూ ఉన్నాడు. మేము చేస్తుంది కదా పప్ప, ప్రేమతో ఎక్కడ పని చేస్తలేడు. అదే కాకుండా ఈరోజు కొడంగల్ నియోజకవర్గాన్ని చూస్తే అన్ని అవినీతులే, అన్ని స్కామ్లే. ఈరోజు వేరుశనగ స్కామ్ 7 కోట్లతో. మరి ముఖ్యమంత్రి తెలిసి జరుగుతుందా, తిరుపతి రెడ్డికి తెలిసి జరుగుతుందా? ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే 7 కోట్ల వేరుశనగ స్కామ్ జరిగింది. ఈరోజు కందులు
617 మంది రైతుల తానా కందులు వాళ్ళ పేర్ల మీద తీసుకొని సుమారు 2 మండలాల దుద్యాల మండలం బొమ్మరాజపేట మండలంలో కందుల స్కామ్ కూడా జరిగింది. ఏం చేస్తున్నారు? వేరుశనగ స్కామ్ జరిగింది 7 కోట్లది, 4-5 కోట్లతో కందుల స్కామ్ జరిగింది. గతంలో మా ప్రభుత్వం ఎప్పుడు స్కాములు జరగలే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాకనే కొడంగల్ స్కాములు స్టార్ట్ అయినాయి. రైతులకు అందాల్సిన సబ్సిడీ విత్తనాలు కూడా బయట అమ్ముకుంటున్నారు. అంటే ఎంతకన్నా సిగ్గుచేయడం కొట్టలేదు. అమ్ముకుంటున్నారు వేరుశనగ అమ్ముకుంటూ కందులు రాణిస్తే రైతులకు ఇంత పెద్ద ఎత్తున ఘోరంగా ఈరోజు రైతులకు వచ్చే సబ్సిడీ విత్తనాలని పక్కదారి పడుతున్నాయి. మరి ఈ కమిషన్ ముఖ్యమంత్రి గారికి ముడుతుందా, తిరుపతి రెడ్డికి ముడుతుందా, కలెక్టర్కి ముడుతుందా? సమాధానం చెప్పాలి. కొడంగల్ రైతులకు సమాధానం చెప్పాలి. ఈరోజు పెద్ద ఉసుక స్కాము. ఇప్పటికిప్పుడు లారీలు పోతుంటే ఎస్ఐ గారు 2 ఎస్కాట్ పెడతారు, కానిస్టేబుల్ ఇచ్చి ఆయన ఇష్టం వచ్చిన టిప్పర్లు నడుస్తారేమో ఏం లేదు. కానీ ఒక రైతు సొంత ఇల్లు కట్టుకోనికి ఒక ట్రాక్టర్ తీసుకుపోయి ఎండకెళ్ళి తెస్తే దాని మీద ఎస్ఐ కేసు పెట్టి 60,000 కట్టేదాకా ఆ ట్రాక్టర్ ఇవ్వలేదు. 60,000 కాంగ్రెస్ నాయకులు ముట్ట చెప్పారు. 60,000 ఈ ట్రాక్టర్ వ్యక్తి ఆ ట్రాక్టర్ల బ్రహ్మాండంగా చెప్తాడు. ఎవరైనా ఉసుకే తీస్తే తాట తీయమని చెప్తాడు. ముందు నీ కొడంగల్ తాటది, బొమ్మరాజపేటది పెద్ద ఎత్తున ఉసుక కామ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ఎస్ఐ 2 ఎస్కాట్ పెట్టి, కానిస్టేబుల్ ఎస్కాట్ పెట్టి మొత్తం లారీలను తీసుకుపోతా ఉన్నాడు. ఈరోజు రైతుల కందులు అమ్ముకుంటున్నారు, వేరుశనగ అమ్ముకుంటున్నారు. పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుంది. ఇన్ని చేసినా కూడా ఒక పక్క ఎర్రమట్టి గుట్టలతో ఎర్రమట్టి కూడా తీసుకుంటా ఉన్నారు. ఇంత పెద్ద దోపిడీ. వడంగల్ ఉన్న కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా దోపిడీ మీద పడ్డారు. ప్రజల భూములు గుంజుకోవడం, భూములు ఇడికేషన్ పెట్టి పేద ప్రజలు, వీటన్నిటి మీద బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ప్రతి మండల కేంద్రంలో ఎక్కడెక్కడ జరుగుతుందో ఒక 2-3 రోజుల పాటు కార్యాచరణ ప్రకటించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి రేవంత్ రెడ్డి గారి మెడలు వంచుతాం. కలెక్టర్ గారి ఆఫీస్ ముట్టడి చేస్తాం, ఎస్పీ ఆఫీస్ ముట్టడి చేస్తాం. కార్యక్రమాలు చేపడతాం. రైతులకు నష్టం జరిగిన మేము గతంలో బ్రహ్మాండంగా చెక్ డ్యామ్లు కట్టినాం. 6 చెక్ డ్యామ్లు కట్టి బ్రహ్మాండంగా రైతులకు నీళ్లు ఉండాలి, వ్యవసాయానికి బోర్లలో పుష్కలంగా వాటర్ ఉండాలని చెప్పి చెక్ డ్యామ్లు కడితే చెక్ డ్యామ్లలో ఉన్న ఉసుకంతా కొట్టుకొని కోట్లలో అమ్ముకుంటున్నారు. ఉసుకని మొత్తం చెక్ డ్యామ్లు అంతా కాల్ చేసేసారు. చెక్ డ్యామ్లు కూడా కొట్టేస్తారు. నువ్వు కొడంగల్ ప్రజల మీద కానీ మహబూబ్నగర్ జిల్లా ప్రజల మీద, రైతుల మీద ప్రేమ ఉంటే ఇమ్మీడియట్గా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేయాలి. ఆ 10% పన్ను 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వితే కొడంగల్కే 1,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా. కానీ నువ్వు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ఎన్ని ఎకరాలకు వస్తుంది? 20-30 వేల ఎకరాలకు కూడా రాదు. మండలానికి 10,000 ఎకరాలకు కూడా రాదు. అది నీళ్ళే లేవు అక్కడ. మామూలు చెప్తున్నా, ఒక్క ఎమ్మెల్యేని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి వెళ్ళాను. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని. నువ్వు కొడంగల్లో రేపు రాజీనామా చేసి పోటీ చేస్తావా? 2009లో పోటీ చేస్తావా? 2029లో పోటీ చేస్తావా? ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు కొడంగల్కి వెళ్ళి గెలువు. ముందు నీకు దమ్ముంటే ఫస్ట్ కొడంగల్ నుంచి గెలువు. ఇక మహబూబ్నగర్ జిల్లా చేసినట్టు నువ్వు, నేను ప్రాజెక్టులు కట్టినా, ఇంత పెద్ద రైతులకు చేసిన, రైతు బంద్ చేసినట్టు నువ్వు, బోనస్ ఇచ్చినట్టు నువ్వు, అచ్చి అబద్ధాలు. ఇక నువ్వు టీవీ పెడితే ప్రజలంతా టీవీ బంద్ చేస్తుంది. టీవీ మీటింగ్ రాందాడే బంద్ చేస్తుంది. ఈ స్పీచ్ రాందాడే ప్రజలు టీవీ బంద్ చేసుకుంటున్నారు. ఈ అబద్ధాలు ఏం మాటలు వినలేకపోతున్నారు. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నిన్న చెప్తా ఉన్నాడు రైతు బంద్ చేసిన అంటున్నాడు, రైతు భరోసా చేసిన, బోనస్ చేసిన అంటుండు. కాలం వచ్చే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఎన్నికలకు ముందు ఏమేమి చెప్పాడు. మొన్న కేసీఆర్ గారు 15,000 ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు. ఆయన 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా, ఎకరకు 15,000 ఇస్తాడు. ఎక్కడ పోయింది రైతు బంధు? మళ్ళీ జూన్ వచ్చింది. పంటలు వేసుకున్న టైం, రైతులు పంటలు వేసుకున్న టైం వచ్చేసి జూన్ వచ్చింది. ఇప్పటి వరకు యాసంగి రైతు బంధు చేయలేదు. చేతగానోడు తెలంగాణ అంతా చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు కొంచెము ఇప్పటికైనా నిజాలు మాట్లాడు. నువ్వు రైతులకు ఏమైతే హామీ ఇచ్చినావో, ప్రజలకు ఏమి హామీ ఇచ్చినావో 6 గ్యారెంటీలు అమలు చేయాలి. చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు, నిరసన రాస్తారోకలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఒడ్డు కొనకపోతే తెలంగాణలో ఎక్కడ ఒడ్డు కొన్నాడు? పెద్ద పెద్ద మాటలు చెప్తారు టీవీలలో మంత్రులు చెప్తారు, ముఖ్యమంత్రి చెప్తాడు. మళ్ళీ తొండలు ఇడుస్తాటుండు. తొండలు నీకే ఇడుస్తారు. రేవంత్ రెడ్డి గారు కొడంగల్ని నీకు తొండలు ఇడుస్తారు.
రేపు వచ్చే ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు కొడంగల్ రైతులే నీకే తొండలు ఇడుస్తారు. టైం దగ్గరకు వచ్చిందని తెలియజేస్తున్నాను. ఎస్ఐ గారు నిన్న 2 ట్రాక్టర్లు పట్టుకోడు. ఇక పోలీస్ ఎస్ఐ చాలా దౌర్జన్యం. పోలీసు వాళ్ళు పట్టుకొని నేను ఈ 2 ట్రాక్టర్ల మీద కేసు చేయాలి, నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎస్ఐ గారు. చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. 50,000 తీసుకొని ట్రాక్టర్ వదిలిపెట్టి, జేసీబీ 70,000 తీసుకొని జేసీబీ వదిలిపెట్టిండు. ఒక ట్రాక్టరు తన ఇల్లు కట్టుకోనికే సొంత ట్రాక్టర్ తీసుకొని ఉచిక దేనికి పోతే పట్టుకొని 60,000 వసూలు చేశారు. అంతా ఆ 60,000 ఎవరికి? కాంగ్రెస్ నాయకుడికి ఇవ్వమని చెప్పిండు. కాంగ్రెస్ నాయకుడికి ఇస్తే నీ ట్రాక్టర్ వదిలిపెడతా. అంత దౌర్జన్యం నడుస్తుంది ఇక్కడ పోలీసు వాళ్ళు బొమ్మరాజపేటలో. ఎస్ఐ దొడ్డాలో కానీ బొమ్మరాజపేటలో కానీ మేము పోలీసు వాళ్ళని హెచ్చరిస్తున్నాం. మేము రాసి పెట్టుకుంటున్నాం. తప్పకుండా ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో పోలీస్ అధికారులు కానీ సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు మా ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా వాళ్ళని రాసి పెట్టుకొని వాళ్ళ భర్తమని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎవరు కూడా కార్యకర్తలు నాయకులు ఎవరు భయపడకండి, కేసులకు భయపడకండి. ఈ పోలీసు వాళ్ళు ఉంటారు, పోతారు, వస్తారు. 1 సంవత్సరం అయితే వాళ్ళే పోతారు. వచ్చే ప్రభుత్వం మనదే. ఎవరెవరైతే ఎస్ఐలు కానీ సిఐలు కానీ అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకుంటాం. రిటైర్మెంట్ అయినా ఎక్కడ దాగినా పట్టుకొచ్చి వాళ్ళని సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా జరుగుతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నా. ఎస్ఐ గారు ఓవర్ యాక్షన్ చేయకండి, సీరియస్గా. మొన్న బొట్లం తండలో 50 మంది మీద కేసు పెడతాడు. కొట్టింది కాంగ్రెస్ వాళ్ళు 8 మంది మీద అక్కడ పెడితే బొట్లం తండల మీద 50 మంది మీద పెడతాడు. బొంబాయిలో ఉండడం పిలుస్తాడు.